హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు షోల్డర్ దగ్గర ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఈ క్లాత్ నేను షోల్డర్ దగ్గరనైతే స్టిచ్చింగ్ వేసిన తర్వాత మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు అయితే మాత్రం ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. బిగినర్స్ దగ్గరనైతే అన్ని రకాలుగా సౌకర్యం అయితే ఉండదు కదా, మా షాప్లో అయితే ఉంది, కానీ లేని వారి కోసం అయితే చూపిస్తున్నా. చూడండి, ఈ పోగులు అనేటివి చూడండి ఒకసారి. ఇవి మనం స్టిచ్చింగ్ చేసినాక కూడా రాను ఇట్లనే ఇవి మొత్తం పోతూనే ఉంటాయి. ఈ జార్జెట్ క్లాత్ మరీ ఇట్లా స్మూత్గా ఉండి ఇట్లా పోతున్నాయి పోగులు. ఈ రాను కూడా మొత్తం ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇలా ఎలా స్టిచ్ చేసిన అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఇలా షోల్డర్ దగ్గర మనకు పోగులు అనేటివి బయటకు రాకుండా ఇలా నీట్గా స్టిచ్ చేసినట్టయితే మనకి పోగులు రాకుండా ఉంటాయి, కుచ్చుకోకుండా ఉంటాయి. కొంచెం పట్టు చీరలు అట్లాంటి వాటికి కూడా ఇలా పిల్లలకు కుట్టినప్పుడు కూడా ఇట్లాంటి టిప్పుతోనైతే కుడితే పిల్లలకు కూడా కుచ్చుకునే క్లాత్లు ఉంటే లోపలికి వెళ్తాయి కాబట్టి వాళ్ళకు ఇష్టంగా వేసుకునేటట్టు అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇలా స్టిచ్ చేయాలి. ఇది ఎట్లా చేయాలనేది చూపిస్తా. చూడండి, ఈ కుట్టు అనేది విప్పుతున్నా. ఇప్పుడు ఇది సీదా ఉంది కదా, సీదా పైన ఇప్పుడు ఇది కూడా సీదా పెట్టుకోండి. ఇది ఉల్టా ఉండాలి, ఇది కూడా ఉల్టా. అంటే మనకు ఖర్చు అనేది సీదా పైన వచ్చేటట్టు ఉండాలి. ఇలా ఇలా ఒక చిన్నగా పావు కుట్టు కంటే కొంచెం తక్కువనే ఉండాలండి. ఇప్పుడు ఈ ఖర్చులు ఏమన్నా లోపలికి ఏమన్నా పోయేటి పోగులు లాంటివి ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి పైనుంచి టాప్ స్టిచ్ అయితే ఒకటి వేయాలి. ఈ ఖర్చు అనేది మనకు బయటకు కనిపించకుండా ఉండాలి. కొంచెం ఏమన్నా ఎక్కువ పట్టినట్టయితే కొంచెం సన్నగా కట్ చేసుకొని కూడా స్టిచ్ వేసేస్తే లుక్ బాగుంటుంది. పిల్లలకు కానీ పట్టు చీరలు వేసుకున్నప్పుడైనా, పట్టు బ్లౌజులు కుట్టినప్పుడైనా ఈ జెరీ క్లాత్ అనేది లోపలికి వెళ్ళేటట్టు కుడితే ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది అండి. చూడండి, ఈ కుట్టి ఇలానే ఉంటుంది. లోపలికి పోగులు అనేటివి కూడా అసలు ఈ బ్లౌజ్ చినిగినా కానీ ఈ పోగులు అనేటివి అసలు బయటకు రాకుండా అయితే ఉంటుందండి. ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.